సరే సార్, మరి ఏం చెయ్యాలి? మనం ఏం చెయ్యాలి? ఒక ఛాంపియన్గా ఎదగాలంటే మనం ఏం చెయ్యాలి? ఒక ఛాంపియన్ ఎలా ఆలోచిస్తాడు అనే విషయాన్ని కొన్ని మాటల్లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, విషయం ఎందుకులేండి, ఒక కథ చెప్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక జపనీస్ జనరల్ ఉన్నారండి. ఒక జపనీస్ పెద్ద జనరల్ వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సో అక్కడ ఎంతో మంది ఉన్నారు. ఇతని సైన్యం ఏమో చాలా చిన్నది. అందరూ భయపడిపోతున్నారు. అయిపోయాము మనం, అసలు అక్కడికి వెళ్తే వాళ్ళతో ఫైట్ చేసి మనమే నెగ్గుతాం, మన దగ్గర పెద్ద ఆయుధాలు లేవు, సైనికులు లేరు. ఏంటి పరిస్థితి అంటే అప్పుడు ఆ సేనాధిపతి ఉంటాడు కదా, ఇలాగ వచ్చి చెప్పాడు, భయపడిపోతున్నారు సార్, ఎవరు వెళ్ళి పరిస్థితి లేదు, చాలా భయపడుతున్నారు, మనం ఓడిపోతామని చాలా భయంగా ఉందంటే జపనీస్ జనరల్ అంటాడు, మీరేం భయపడద్దు, నేను జాతకం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి నేను చూపించాను. అతడు ఏమన్నాడంటే ఒక కాయిన్ చూపించాడు. ఈ కాయిన్ బొమ్మ పడితే మనం గెలుస్తాం, ఒడిసి పడితే మనం ఓడిపోతాం అని చెప్పాడు. ఇదే విషయాన్ని మన సైనికులందరికీ కూడా చెప్పండి అన్నాడు. వెళ్ళి చెప్పేశాడు. సో వెళ్ళాడు, పైకి వేసి వెంటనే అది బొమ్మ పడింది. వెంటనే వాళ్ళలో ఒక నూతన ఉత్తేజం వచ్చేసింది. అమ్మ, బొమ్మ పడింది, ఇక మనల్ని ఎవ్వరు ఆపలేరు, ఇక ఎంతమంది రాని నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు అని మొత్తం సైనికులు వెళ్ళి ఎంతో నూతన ఉత్తేజంతో మొత్తం అందరినీ ఓడించి పడేశారు. వితిన్ చాలా లెస్ టైంలోనే అంత అయిపోయింది, గెలిచేశారు. సేనాధిపతి వచ్చాడు రాజు దగ్గరికి. మీరు చెప్పిందే నిజమండి, మనం గెలిచేసాం, ఆ జాతకం చెప్పిన వాడు నిజంగా అద్భుతమైన వాడు, ఎంతో గొప్పవాడు సార్, నిజంగా పని అయిపోయింది అని చెప్పాడు. అవునా, ఒకసారి ఆ కాయిన్ తీసి నాకు ఇమ్మన్నాడు. ఆ కాయిన్ కిందే ఉంది, ఎవరో దాన్ని ముట్టుకోలే. ఆ కాయిన్ ని ఇటువైపు చూస్తే రెండు వైపులా బొమ్మే ఉంది, బొడిసి అనేది లేదు అక్కడ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ బొడిసి పడితే మనం ఓడిపోతాము అని, బొమ్మ పడితే మనం నెగ్గుతాము అన్నప్పుడు, బొమ్మే పడినప్పుడు మన కాన్ఫిడెన్స్ హై లెవెల్లో పెరిగిపోయింది. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, మనం గెలుస్తాము అనే నమ్మకంతో ఏ పనైనా ప్రారంభిస్తే, ఒక నమ్మకం మీలో ఉండి ప్రయత్నాన్ని ఓటమి గురించి ఆలోచించకుండా మొదలు పెడితే ఆ ఎఫర్ట్ వల్ల ఖచ్చితంగా గెలిచే అవకాశం 95% ఉంటుంది. కాకుండా మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఓడిపోతామేమో, ఇప్పుడు నేనే మీ దగ్గరికి వచ్చాను, చెప్పలేనేమో, భయపడిపోతానేమో, కాళ్ళు వణికిపోతాయేమో, ఇలా అనుకుంటూ వస్తే నేను మాట్లాడగలనా? ఇలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సగానికి సగం మంది వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు, కష్టపడి చదివారు, కానీ అమ్మో ఆ క్వశ్చన్స్ ఎంత టఫ్గా ఉంటాయో, క్వశ్చన్స్ రాయలేకపోతే ఏంటో, ఇంట్లో అమ్మ నాన్న కుట్టేస్తారు, టీచర్ దృష్టిలో మనం లోపు అయిపోతాం, ఇలా 100 డౌట్స్ పెట్టుకుని వెళ్తారు. బట్ రాసేటప్పుడు ఎవరైతే ఎటువంటి టెన్షన్స్ లేకుండా తన ఫోకస్ అంతటినీ కూడా క్వశ్చన్, ఆ ఆన్సర్, ఆ విధంగా దాని మీద ఫోకస్ చేస్తాడో వాడు నెగ్గుతాడు. దానికి మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. చదివేటప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఇమాజిన్ ఎవ్రీ క్వశ్చన్. ఒక మెంటల్ డయాగ్రామ్ ని ఊహించుకోండి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒక స్టోరీని కానీ మెంటల్ డయాగ్రామ్ కానీ అర్థం చేసుకున్న తర్వాత అనలైజ్ చేయండి. ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, అవి ఎన్ని విధాలుగా డైవర్ట్ అయ్యాయి, ప్రతి ఒక్క సెంటెన్స్ ని అర్థమయ్యేలాగా చదవండి. ఆఫ్టర్ అనలైజింగ్ ఇట్, దాన్ని క్రిటికల్ గా థింక్ చేయాలి. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దీనివల్ల యూజ్ ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి అనేది. తర్వాత అప్లై చేయండి. అంటే యూ హ్యావ్ టు రైట్ వితౌట్ లుకింగ్ ఇట్. ఆ చూసిన దాని తర్వాత ఇవాల్యుయేట్ చేయండి. అంటే నేను అంతా కరెక్ట్ గా రాసానా, నేను ఎక్కడ తప్పు చేశాను. తర్వాత ఫైనల్ గా యూ హ్యావ్ టు క్రియేట్ ఏ సిస్టమ్. ఈ సిస్టమ్ ని, ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకుని దాన్నే కొనసాగించాలి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన పక్కన తెలియదు, కానీ మన పక్కోడికి ఎక్కువ మార్కులు వచ్చి మనకు తప్పున్నా సరే ఒక 2 మార్కులు తగ్గితే టీచర్ దగ్గరికి వెళ్ళి ఆడేసుకుంటారు, సార్ మాకు మార్కులు వేయాలి సార్, సమస్య లేదు, మీరు తప్పు అయినా సరే కరెక్ట్ అండి, ఏంటండి మీరు తప్పు మార్కులు తగ్గించేస్తారు. ఇక్కడ మార్కులు ఎందుకు వేస్తారండి టీచర్స్? మీరు ఒక తప్పు చేశారు, అక్కడ మార్కు తగ్గింది, ఆ తప్పు వల్లే మీ మైండ్ గుర్తుపెట్టుకుంటది, ఇది తప్పు, ఇది నువ్వు చేసింది తప్పు అని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటది. సో నెక్స్ట్ టైం ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్ యూ వోంట్ రిపీట్ దట్ మిస్టేక్. మళ్ళీ రిపీట్ చేయరు ఆ మిస్టేక్ ని. కానీ మీరు ఆ టీచర్ ని బలవంతం పెట్టడం వల్ల మార్క్ వేసేస్తారు, అక్కడతో మర్చిపోతారు. ఈ చిన్న ఎగ్జామ్స్ మెయిన్ కాదు కదా, మెయిన్ ఎగ్జామ్ ఇస్ ద ఫైనల్ ఎగ్జామ్. ఆ ఫైనల్ ఎగ్జామ్ లో తప్పు చేసినప్పుడు మీరు వెళ్ళాలని అడగలేరు కదా. టీచర్ ఎవరైతే మెయిన్ ఎగ్జామ్ కరెక్టర్ ఉన్నాడు వాళ్ళని చాలా మార్క్స్ కోల్పోతారు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఈవెన్ దో దేర్ ఆర్ మిస్టేక్స్, యూ హ్యావ్ టు ఎగ్జామిన్ దట్ మిస్టేక్స్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మిస్టేక్స్ అండ్ కరెక్ట్ ఎవర్ సెల్ఫ్. అండ్ మళ్ళీ బాగా చదువుతూ ఉండాలి. సో దీనికి మనకి ప్రధానంగా కావాల్సింది బిలీఫ్, ఒక నమ్మకం. నెక్స్ట్, ఈ స్టాండ్స్ ఫర్ ఎనర్జీ. ఎనర్జీ, శక్తి. ఎంతమందికి శక్తి ఉంది? ఇప్పుడు ఎక్కడే కూర్చున్నారో అప్పుడే కొంతమంది ఏమి ఎండలో కూర్చుంటాం సార్, మనకు ఓపికలు లేవు అలా ఉంటున్నారు.
అవి ఎలా కూర్చుంటామండి, బాసి బట్టలు వేసుకుని కూర్చుంటే బాగుండేదండి, అలా ఉంటారు. సో అంటే ఏంటంటే శక్తి రోజు భోజనం చేసేయడం వల్ల శక్తి వచ్చేది అనుకుంటున్నారు. అంటే మనం నిజంగా తినేది మందులు, ఆ విషయం అందరికీ తెలుసు, రైట్? కూరల్లో కానీ అన్నింటిలో కానీ మందులు వేస్తూ ఉంటారు. ఇక్కడ తప్పు చేయడం కాదు, క్రాప్ ఫీల్డింగ్ ని అలా మార్చేసాం ఇప్పటి నుంచి కూడా. అయితే మరి మీరు చేయాల్సింది ఏంటి? యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బాడీ యాజ్ వెల్ యాజ్ మైండ్. మీ శరీరంతో పాటు మీ మైండ్ ని కూడా ట్రైన్ చేయాలి. శరీరంతో ట్రైన్ చేయడం ఏంటి? చూడండి, ముసలోళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ 40 years. వాళ్ళు కాదు చేయాల్సింది, మీరు చెయ్యాలి యాక్చువల్గా. అర్థమవుతుందా? ఎందుకంటే మనం వాకింగ్ చేసినప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మూవ్ అవుతూ ఉంటుంది. మీరు జిమ్ చేయండి, చాలా మంది కొంతమంది జిమ్కి వెళ్తుంటారు కానీ షార్ట్ టర్మే, ఏదో 1 నెల 2 నెలలు అంతే. జిమ్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఎందుకు? ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగడం వల్ల బాడీలో మజిల్స్ అన్ని టైట్ అవుతాయి. సో ఏ పనైనా చేసేయగలం అన్న కాన్ఫిడెన్స్ మీలో జనరేట్ అవుతుంది. కొన్ని పుషప్స్ 1 నెల రోజులు బాగా ఒక అరగంట, ఒక పావు గంట ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తూ మీరు మామూలుగా మీ ఎడ్యుకేషన్ ని మీరు కొనసాగించండి. డెఫినెట్లీ విల్ ఫైండ్ ఏ చేంజ్. ఎందుకు అంటే మన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉందండి, అది మెమరీకి సంబంధించిన పార్ట్. కొన్ని పరిశోధనల ఆధారంగా తెలిసింది ఏంటంటే మీరు కనుక ఎక్సర్సైజ్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటే దాని సైజ్ పెరుగుతుందంట. అంటే మీ మెమరీ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేయండి పొద్దున్న, అట్లీస్ట్ పొద్దున, సాయంత్రం కూడా కుదరకపోతే పొద్దున ఒక ½ an hour. ఓకే, కొంచెం హెవీ ఎక్సర్సైజ్ చేయమని చెప్పట్లేదు, లైట్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, జాగింగ్, కొంచెం పుల్అప్స్, చిన్న చిన్న స్ట్రెచెస్ ఇవి చేసుకుని ఒక ½ an hour చేసుకున్న తర్వాత యూ డూ యువర్ ఓన్ వర్క్. డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, రైట్? ఓకే, ఈ స్టాండ్స్ ఫర్ ఎనర్జీ. అయిపోయింది.